హాయ్ వెల్కమ్ టు ఆర్ఎస్ డిజోన్. మరి ఏబిపిఎస్సి గ్రూప్ 2 రిజల్ట్ ఎప్పుడు? ఇదే అంశం మనకు ఏ టెలిగ్రామ్ గ్రూప్ చూసినా, వాట్సాప్ ఛానల్స్ చూసినా, లేదంటే మనకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా ఇదిగో రిజల్ట్, అదిగో రిజల్ట్, రేపు రిజల్ట్, అదేవిధంగా ఉగాది తర్వాత రిజల్ట్, ఉగాది ముందు రిజల్ట్, చైర్మన్ ఊర్లో లేకపోవడం వల్ల రిజల్ట్ లేదు, సభ్యులు ఊర్లో లేకపోవడం వల్ల రిజల్ట్ లేదు, వరుస పెట్టి పబ్లిక్ హాలిడేస్ రావడం వల్ల రిజల్ట్ లేట్ అవుతుంది, బట్ రిజల్ట్ ఇదిగో అని చెప్పేసి విపరీతమైనటువంటి ఒక్కొక్క అంశం మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ కానీ, న్యూస్ కానీ ఇట్లా విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి దీని పరంగా మనకు తెలిసినటువంటి అంశం ఏమిటి అంటే దానికి విపరీతంగా అభ్యర్థులు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ పరంగా సబ్జెక్ట్ పరమైనటువంటి క్లాసెస్ లైక్ ఎకానమీ కానీ, కరెంట్ ఎకానమీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ అంశాల మీద క్లాసెస్ కూడా కొంతమంది అప్లోడ్ చేస్తూ ఉన్నారు. బట్ వాటి పరంగా వ్యూవర్షిప్ చూసినట్లయితే 1000 కంటే మించి అంటే 1000-1200 వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఈ విధమైనటువంటి అంశాలు పెట్టినప్పుడు మాత్రం లక్షలాది వ్యూస్ అనేటువంటి, వేలాది వ్యూస్ అనేటువంటి వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు తెలిసినటువంటి అంశం, అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ ఒక్క ఆస్పిరెంట్ కూడా 99% ఆస్పిరెంట్స్ ఎవరు కూడా ఇంకా ప్రిపరేషన్ అనేటువంటిది మొదలు పెట్టలేదు. ఎందువల్ల అంటే ఈ గ్రూప్ 2 రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, వచ్చాక రిజల్ట్ చూసుకొని ప్రిపేర్ అవుదాము అనేటువంటి ఆలోచనలోనే 99% ఆస్పిరెంట్స్ ఉన్నారు. ధైర్యంగా ముందడుగు వేయాలంటే ఒక ధైర్యం అనేటువంటిది సరిపోవట్లేదు. ఎందువల్ల అంటే ఇంతకుముందు ఏ ఎగ్జామ్ చూసుకున్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క ప్రిలిమినరీ కనుక ఇంతకుముందు ఎగ్జామ్ చూసుకుంటే మనకి గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ఏదైనా సరే చూసుకుంటే రాసేటువంటి అభ్యర్థికి ఒక 99% క్లారిటీ అనేటువంటిది వచ్చేది మనకి. అంటే నేను క్వాలిఫై అవుతాను గ్యారంటీగా, ప్రిపేర్ అవుదాము, ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అవుదాము అనేటువంటి క్వాలిఫై అనేటువంటి ఒక ఆలోచన, ఒక క్లారిటీ అనేటువంటిది ఆస్పిరెంట్కి వచ్చేసేది. దానివల్ల వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండేవారు. ఒక 10% ఎప్పుడు అవరు, రిజల్ట్ వచ్చాక అయ్యేటువంటి బ్యాచ్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు 10% తర్వాత అయ్యేవారు అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి సీనియర్స్ అయినప్పటికీ కూడా, కొన్ని సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయినప్పటికీ కూడా ఈ రిజల్ట్ వచ్చాకే ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి యాటిట్యూడ్తో 99% మెంబర్స్ ఉన్నారు. అది మీ తప్పు కాదు. ఎందువల్లంటే ఇచ్చినటువంటి ప్రశ్నపత్రం ఆ రేంజ్లో ఉంది కాబట్టి. మరి గ్రూప్ 2 ప్రశ్నపత్రం మనకి ఇచ్చినటువంటి షాక్ నుంచి ఇంకా అభ్యర్థులు కోలుకోలేదు కాబట్టి మనకు ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, బట్ ప్రశ్నపత్రం మాత్రం దేశ స్థాయిలో యూపీఎస్సీ పెట్టే స్థాయిలో మనం ఎగ్జామ్ ప్రశ్నపత్రం తయారు చేస్తున్నామని గొప్పగా చెబుతూ ఉన్నారనుకోండి, అది వేరే విషయం. బట్ అలా అయినప్పుడు యూపీఎస్సీ స్థాయి అని ప్రశ్నపత్రం చెప్తున్నప్పుడు మనకి ఇక సపరేట్గా గ్రూప్ 2 లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు, అక్కడే యూపీఎస్సీ వాళ్ళతోటి పేపర్స్ పెట్టిస్తుంటే అయిపోయేది కదా. ఎందుకంటే మనకి ఇది గ్రూప్ 2 అనేది రాష్ట్ర స్థాయిలో లోకల్లో ఉద్యోగాలు చేసేటువంటి అవసరం కాబట్టి దాని స్థాయి దానికి ఉండాలి, దీని స్థాయి దీనికి ఉండాలి. దీన్ని చూసుకుంటాం, దాన్ని పెట్టి ఆ స్థాయిలో పేపర్ ఇచ్చేసాము అంటే ఇక్కడ గ్రామీణ స్థాయి అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్ 2 అనేటువంటి దానికి ప్రిపేర్ అయ్యేది నార్మల్ డిగ్రీ ఉండి గ్రామాల్లో ఉండేటువంటి అభ్యర్థులు ఎక్కువగా ప్రిపేర్ అవుతారు. బట్ వాళ్ళకి ఈ ప్రశ్నపత్రం అనేటువంటి మింగుడు పడకపోవడం, వచ్చినటువంటి ప్రశ్నలు నెవర్ బిఫోర్ క్వశ్చన్స్ ఎట్లా అంటే మనకి ఎప్పుడు గ్రూప్ 2లో లేనటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక్క క్వశ్చన్ ఒక పేపర్ ఉండడం, అది చదవడానికి సైకలాజికల్గా మనకి చూసినట్లయితే 1 minute కంటే ఎక్కువ టైం పడుతుంది. బట్ అట్లాంటి ప్రశ్నలు ఇవ్వడం వల్ల మొత్తం గ్రూప్ 2 అంటే భయపడేటువంటి పరిస్థితి, ఒక డిప్రెషన్లో అభ్యర్థులు అయితే ఉన్నారు. సో రిజల్ట్ మరి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఎప్పుడు కట్ ఆఫ్ ఎంత అనేటువంటి మీద ఫోకస్ కూడా ఎక్కువగా డిస్కషన్స్ ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ప్రశ్నపత్రం మీకే కాదు అందరికీ డిఫికల్ట్గా వచ్చింది. ఇక రిజల్ట్ అంటారా, ఇస్తే వాళ్ళు ఎప్పుడోకప్పుడు రేపో ఎల్లుండో ఉగాదికో ఎప్పుడోకప్పుడు ఇవ్వాల్సింది, వాళ్ళు దాచుకోవడానికి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇవ్వాలి కదా, ఇస్తారు. కాబట్టి దాని గురించి ఎదురు చూడడం కన్నా ఇక్కడ మీరు చిన్న లాజికల్గా అర్థం చేసుకోండి. ఒక అంశం ఏంటంటే మనకు 1:100 అనేటువంటిది కన్ఫర్మ్ చేశారు కాబట్టి మీరు 96,000 మంది అప్రాక్సిమేట్గా సెలెక్ట్ అవుతారు కాబట్టి ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ప్రతి నలుగురిలో ఒకడు మెయిన్స్కి వెళ్తాడు కాబట్టి అదేవిధంగా ఈ ఎగ్జామ్లో ఒక 1 lakh to 2 lakhs మెంబర్స్ అసలు కనీసం నోటిఫికేషన్ పడ్డాక బుక్స్ తీసిన వాళ్ళు, అసలు సిలబస్ కూడా పూర్తిగా తెలియని వాళ్ళు ఉంటారు. ఏదో నోటిఫికేషన్ పడింది గ్రూప్ 2 అని పెట్టేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు నెగిటివ్ మార్క్స్కి వెళ్ళిపోతారు కాబట్టి మీకు మినిమం స్కోర్ వచ్చినా సరే మీరు సేఫ్ సైడ్ గ్యారంటీగా ఉంటారు. మరి కట్ ఆఫ్ ఎంత వస్తుంది అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా వీడియోస్ చేస్తాం, చాలామంది సార్స్ కూడా వీడియో చేశారు. ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు తప్ప ఎవరు చెప్పలేరు అనమాట. వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందువల్లనంటే ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది నేను చెప్పినా, మరొకసారి చెప్పినా, ఇంకొకసారి చెప్పినా, ఎవరు చెప్పినా మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర శాంపిల్స్ రూపంలో, ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ సర్వే కండక్ట్ చేస్తుందో అలా శాంపిల్స్ రూపంలో ఒక 1000 మంది దగ్గర 2,000 మంది దగ్గర తీసుకుని దాన్ని మొత్తానికి అప్లై చేసి మనం ఎంత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైమ్స్ నౌ ఒక సర్వేలో ఒక పార్టీ గెలుస్తుందని మనకి ఏపీలో చెప్తుంది. అదేవిధంగా ఇండియా టుడే మరొక పార్టీ గెలుస్తుందని ఇంకోటి చెప్తుంది. అంటే ఇక్కడ శాంపిల్ సర్వేస్ అనేటువంటివి 100% యాక్యురేట్ ఉండవు, ఎంతో కొంత ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత వస్తుంది అని ఒక 40 మార్కులు 50 మార్కులు వస్తుందని మనం ఏమైనా చెప్పినట్లయితే ఎవరైతే తక్కువ మార్కులు ఉన్నాయో స్టూడెంట్స్ వాళ్ళ కింద వేసుకుంటుంటారు అనమాట, గ్యారంటీగా ఫ్యాకల్టీస్ని కానీ వాళ్ళని.
లేదు కట్ ఆఫ్ 20 నుంచి 18 వరకు వస్తుంది అని చెప్పేసి అంటే మీ ఇన్స్టిట్యూట్ల కోసం మీ పిల్లల దగ్గర కోర్సులు కొనిపించుకోవడం కోసం ఇట్లా చెప్తున్నారని చెప్పేసి మరొకరు అడిగేటువంటి అనే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ ఎంత వస్తుంది అనేది మీకు మీరు అసలు ఒక మీలో మీరు ఎవరైతే మీ స్టూడెంట్స్ మీ బ్యాచ్ ఉంటారో మీలో 100 మంది దగ్గర డేటా కలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. కట్ ఆఫ్ అనేటువంటిది చాలా చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రిజల్ట్ ఎప్పుడు అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు మారిన ప్రశ్నపత్ర స్టైల్ని బేస్ చేసుకొని ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఈసారి మిమ్మల్ని ఆఫీసర్ అవుతారా లేదా ఇంటి దగ్గర కూర్చుంటారా అనేటువంటి డిసైడ్ చేసేటువంటి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండే డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కాన్సెప్ట్ బేస్డ్ స్టాటిక్ బేస్డ్ కనుక చదివితే దెబ్బైపోతారు. కాబట్టి కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ మీద మీరు ఫోకస్ ఎక్కువ చేసి చదువుతూ ఉంటే కనుక విజేతలు అవుతారు. ఎప్పుడు రిజల్ట్ ఎవడో ఒకటి చెప్తాడు ఈరోజు సాయంత్రం, తర్వాత ఇంకో 10 మంది పైన మనకి కామెంట్ చేస్తుంటారు, నీకెవరు చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు అని వీడిని తిట్టడం. తర్వాత రిజల్ట్ కట్ ఆఫ్ ఎంత అని ఒకటి క్వశ్చన్ అడుగుతాడు, ఆడు 30 అంటాడు, ఇంకొకటి 20 అంటాడు. సో దాన్ని తిడుతూ 100 మంది మెసేజ్లు పెడతాం, దానికి మళ్ళీ వీళ్ళు తిట్టుకోవడం. ఇలాగా మన గొర్రెల మందలో ఒకరినొకరు తిట్టుకోవడము, లేదా ఒక ఫ్యాకల్టీనే ఇంకొక ఫ్యాకల్టీనే ఇంకొక మనకి ఫ్యాకల్టీస్నో తిట్టడము, ఇట్లా లేదా ఇంకొక బుక్నో మరి ఒక పబ్లిషర్నో తిట్టడము, ఇట్లాంటివి చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే మారిన ప్రశ్నాపత్రాన్ని అనుసరించి ఆ 96,000 మందిలో నువ్వు గ్యారంటీగా ఉంటావని నువ్వు నమ్మి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనకి కట్ ఆఫ్ అనేటువంటిది చాలా చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. 100% చాలా తక్కువ ఉంటుంది. అది 18 to 20 మధ్యలో ఉండొచ్చు, 20 to 22 మధ్యలో ఉండొచ్చు. గ్యారంటీగా చాలా తక్కువ ఉంటుంది. 30 దాటి కట్ ఆఫ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. 25 కన్నా కూడా ఎక్కువ కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశం అసలు 100% లేదనమాట. కాబట్టి ఇవన్నీ స్ట్రాష్ అంతా మొత్తం బ్రెయిన్ నుంచి తీసేసి చక్కగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 96,000 మంది అంటే గ్యారంటీగా మీరు ఉంటారండి, అది మాత్రం నమ్మండి. సో ఇప్పటికైనా ధైర్యంగా ఒక ముందు అడిగేయండి. జరిగింది గతం ఏదో జరిగింది, ఇంకా దాన్ని అనుసరించి మనం మారాలి. ఇక్కడ అవసరం మంది, ఉద్యోగం నీకు కావాలి. వేరే వాళ్ళకు ప్రశ్నపత్రం ఇచ్చిన వాళ్ళకో, ప్రశ్నలు తయారు చేసిన వాళ్ళకో, టీచ్ చేసే వాళ్ళకో, లేదా ఇంకేదో ఒక టెలిగ్రామ్ గ్రూపులు మెయింటైన్ చేసే వాళ్ళకో, వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసే వాళ్ళకో, మాలా క్లాసులు చెప్పేవాళ్ళకి మాకు కాదు ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగం నీది. కాబట్టి ఆ ఉద్యోగాన్ని ఏ విధంగా పొందాలి, అదేవిధంగా ప్రశ్నలు అనుసరించి ఏ విధంగా మనం టైం టు టైం అప్డేట్ అవ్వాలి అనేటువంటి దాన్ని ఆలోచించి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకు మంచి అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీని బేస్ చేసుకొని మెయిన్స్ మరి ఈ తరహాలో క్వశ్చన్స్ వస్తే కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ ప్రిపరేషన్కి ఆ విధమైనటువంటి మెలకువలతో ఆ విధమైనటువంటి అనుసరించి మీరు పద్ధతిని అనుసరించి ఒక వ్యూహాన్ని అనుసరించి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఒకే బుక్కి ఫిక్స్ అయిపోతే మీరు మన ఏదైతే ప్రిలిమినరీలో సోషియాలజీకి దెబ్బ అవడానికి అదే కారణం. ఒకే బుక్కి ఫిక్స్ అయ్యి ఆ బుక్ని మనం చదవడం జరిగింది. దానివల్ల మనకి కనీసం ఆ 30 మార్కులు 5 మార్కులు కూడా రాలే ఎక్కడ కూడా. కాబట్టి ఇప్పుడు ఒక బుక్ కాకుండా 2 లేదా 3 బుక్స్ మనకి జాగ్రత్తగా మీరు మేనేజ్ చేస్తూ ఆ అంశాలను మీరు సపరేట్గా నోట్స్ రాసుకుంటూ కరెంట్ అంశాలను యాడ్ చేసుకుంటూ ఒక వినూత్న పద్ధతిలో చదవకపోతే నష్టపోతారు. కాబట్టి రిజల్ట్ అనేటువంటిది ఈ వారంలో ఉంటుంది. కట్ ఆఫ్ అనేటువంటిది నాకు తెలిసిన అంశాలు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అన్నింటినీ పక్కన పెట్టండి. ఇట్లాంటివన్నీ ట్రాష్ తీసేయండి. బుక్స్కి బూజులు దులపండి. పాలిటిక్స్ని పక్కన పెట్టండి. నాయకుల వెనకాల తిరగడం పక్కన పెట్టండి. ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు, ఇవన్నీ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఐపీఎల్ అసలు అవసరమే లేదు. కాబట్టి అన్నింటినీ పక్కన పెట్టి ఎవరైతే కూర్చుంటారో ఆ 900 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ట్రాప్లో పడిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, టెలిగ్రామ్ గ్రూప్ ట్రాప్, వాట్సాప్ గ్రూప్ ట్రాప్, యూట్యూబ్ ట్రాప్, వీడిని తిట్టడం, నాయకుల వెనకాల తిట్టడం, నా పార్టీ గొప్ప, ఇవన్నీ ఎవడైతే చెప్పుకుంటామో ఖచ్చితంగా మనం మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేసేది ఉండదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. అన్నింటినీ పక్కన పెట్టండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీరు గ్యారంటీగా క్వాలిఫై అవుతారు. ప్రతి నలుగురిలో ఒకరు క్వాలిఫై అవ్వడం అనేటువంటిది చాలా మంచి అంశం. కాబట్టి చాలా ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.